దేవుని మహాపరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? అందరూ దేవుని కృప కలిగి జీవించండి. చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవునికి సమీపంగా జీవించండి. మంచిది సమయంలో దేవుని ఒక వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తగా నుంచిరి. చూసారా? దేవుని ఒక వాక్యములో శులమతి అనేటువంటి యవనస్తురాలు ఈ మాట తెలియజేస్తుంది. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడి. లోకంలో కూడా చిన్న చూపులు చూసేవారు ఎక్కువైపోతున్నారు. ఎవరిని చిన్న చూపు చూస్తున్నారు? అపోస్తుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఎబ్రీలు విధవరాలను చిన్న చూపు చూశారంట. అంత మాత్రమే కాకుండా ఎవరైనా అందహీనంగా ఉంటే అందంగా ఉన్నవారు కూడా వారిని చిన్న చూపులు చూస్తున్నారండి. చూసారా లోకంలో ఎలాంటి ప్రజలు ఉన్నారో? అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆ మాటలో మనం చూసినట్టుగా ఇంకా ఎవరు చిన్న చూపు చూస్తున్నారంటే ధన సంపద కలిగిన వారు కూడా పేదవారిని చిన్న చూపు చూస్తున్నారు. బాగా డబ్బున్న వారు డబ్బు లేని వారిని చిన్న చూపు చూస్తున్నారు. అంత మాత్రమే కాకుండా పిల్లలు లేక బాధపడేవారు చూసారా? గొడ్రాలుతనం అనుభవించే వారిని కూడా చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు. అంత మాత్రమే కాకుండా రోగాలతో పడినటువంటి వారిని కూడా చిన్న చూపు చూస్తున్నారు. ఈ లోకము ఇలాగుందండి. సేవకులు కూడా చిన్న చిన్న సేవకులను చిన్న చూపు చూస్తున్నారు. గ్రామీణ సేవకులను, లేకపోతే చిన్న సంఘము, చిన్న సేవకుడు అని పెద్ద పెద్ద సేవకులందరూ, గొప్ప గొప్ప సేవకులందరూ చిన్న చూపు చూస్తున్నారు. మీకు ఒక మాట నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా మన దేవుడు, యేసు ప్రభు దేవుడు ఎవరినైనా చిన్న చూపు చూశాడా? అస్సలు చూడలేదు. ఆయన మనసు చాలా గొప్పది, ఆయన స్వభావము చాలా గొప్పది. ఎందుకు ఆయన చిన్న చూపు చూడలేదంటే మనుషులందరూ ఆయన దృష్టిలో ఒకే సమానమైన వారు, ఒకే ప్రేమ కలిగినటువంటి ప్రేమ ఆయన చూపించేవాడు కనుక నిజంగా ఈరోజు ఎవరైతే చిన్న చూపు చూడబడుతున్నారో మీకు ఒక శుభవార్త. అందరూ మిమ్మల్ని చిన్న చూపు చూసినా కూడా నా యేసు మిమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడడు. మీరంటే ఆయనకి ఎంత ప్రేమనో. ఒకవేళ మీరు అందహీనంగా ఉన్నారా? నా యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మీరు పేదవారా? నా యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మీరు రోగంతో పాటు మంచంలో ఉండి వేదన అనుభవిస్తున్నారా? మిమ్మల్ని నా యేసు ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు చిన్న సేవకులా, మీరు విధురాన్లా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఈ లోకములో మనుషులందరూ కూడా చిన్న చూపు చూసేవారు ఉన్నారు, కానీ నా యేసు మాత్రము ఎవరిని చిన్న చూపు చూడలేదండి. అలా ఆయన చిన్న చూపు చూడలేదు కనుకనే దేవుడు మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. మనందరి నిమిత్తము తన విలువైన రక్తం కార్చిండు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు లోపల పార్షాలిటీ లేదమ్మా. పార్షాలిటీ లేనటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు. అందరికీ ప్రభు, పక్షపాతం లేనటువంటి దేవుడు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువ చూసేవాడు కాదు. కాబట్టి ఈరోజు మీ అందరితో ఈ శుభకరమైన దేవుని ఒక మాటలు తెలియజేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఈ దృష్టిలో మీరు చాలా విలువైన వారు. మీ కొరకు నేను ఒక మాట ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వనతుడా, ఈ లోకములో ప్రభా చాలా మందిని ఆయన డబ్బున్న వారిని, ఆయన డబ్బు లేని వారిని చిన్న చూపు చూస్తున్నారు. అందంగా ఉన్నవారు ప్రభా అందహీనులను చిన్న చూపు చూస్తున్నారు తండ్రి. విధవరాలను కూడా ప్రభా చిన్న చూపు చూస్తున్నారు నాయన. చిన్న చిన్న సేవకులను ప్రభా, గొప్ప గొప్ప సేవకులను ఆయన చిన్న చూపు చూస్తున్నారు తండ్రి. రోగాలతో మంచాల పడిన వారిని చిన్న చూపు చూస్తున్నారు నాయన. పిల్లలు లేక ప్రభా గుడ్రాలుకున్న వారిని నాయన లోకము చిన్న చూపు చూస్తుంది ప్రభా. తండ్రి వీరందరిని ఆయన చిన్న చూపు చూసినా నువ్వు ఎన్నడూ ఎవరిని చిన్న చూపు చూడలేదు ప్రభా. అందరిని ప్రేమిస్తున్న దేవుడు నాయన. అందరి కొరకు నీ ప్రాణం పెట్టావు. నీలో పక్షపాతం లేదు నాయన. నీ ప్రేమ చేత నాయన ఈ ప్రజలందరి నాయన ఎవరైతే చిన్న చూపు చూడబోతున్నారో వారందరి నాయన హెచ్చించి వారిని దీవించుమని యేసు నామములో అడిగి పొందుకొని నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం.